మీరు చాలా సినిమాలు అసలు ఎన్నో చేశారు. నేను ఎప్పుడైతే పెళ్లి సౌందర్య థియేటర్లో చూశానో అప్పుడు ఎలా ఉన్నారు, మీరు ఎప్పుడు ఎలాగే ఉన్నారు అది అందరూ చెప్తారు. మరి ఊహ గారు మీకు ఏం వండి పెడుతున్నారు, మాకు ఊహ కూడా తెలియదు. అయితే అన్న నాగేశ్వర రెడ్డి గారితో ఇది మీది ఎన్నో సినిమానా? ఇది రెండో సినిమా కదా. అప్పుడు నాగేశ్వర రెడ్డి గారి కథ ఐడియాలజీకి ఇప్పుడు ఐడియాలజీకి మధ్యలో చాలా మారింది కదా. మీకు ఈ కథ చెప్పంగానే ఏమనిపించింది? నాకు నాగేశ్వర రెడ్డి గారి మధ్యలో చాలా అనుకున్నాను, ఏంటి ఈయన మన దగ్గరికి రా, అదే ఈ టైప్ ఆఫ్ సినిమాలు చేస్తే బాగుంటుంది కదా అని అనుకున్నాను. నేను కూడా వెయిట్ చేస్తున్నా, అంటే మళ్ళీ ఒక ఎంటర్టైన్మెంట్ మూవీ, సరదాగా ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ చేస్తే బాగుంటుంది అనుకుంటాను ఉన్నాను, కానీ నాకు ఎతికని కుదరట్లా. కరెక్ట్గా అదే టైంలో కరెక్ట్గా నాగేశ్వర రెడ్డి ఇట్లా ఉంది, ఇక ఒకసారి వినండి సబ్జెక్ట్ వింటే ఎట్లా ఉంటున్నాను, ఇంటర్వ్యూ నువ్వు డెఫినెట్గా బాగా చేసుకుంటావు, డెఫినెట్గా నాకు అంత కాన్ఫిడెన్స్. ఎందుకంటే గోరాద ఇద్దరు కృష్ణుల పెళ్ళి నేను ప్రభుదేవ అండ్ కాంబినేషన్స్లో చేసింది, అది ఎంత అప్లాజ్ వచ్చిందో అందరూ తెలుసు. ఎంటర్టైన్మెంట్లో ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్లో ఎప్పుడైతే కూర్చుని ఈ సబ్జెక్ట్ విన్నామో మిస్టర్ మిడిల్ క్లాస్, అసలు నేను దీని గురించి ఆలోచించలా, నేను ఇంకా ఆయన నమ్మేసి వచ్చేసాను అంతే. డెఫినెట్గా బాగుంటుంది, నాకు ఇంకా కొత్తగా ఉంటుంది, నేనే భయపడ్డా. అంటే చాలా రోజులైంది కదా మనం ఎంటర్టైన్మెంట్ టచ్ చేసి, మనం ఎట్లా ఉంటుంది, మళ్ళీ కొత్తగా ఉంటుందా, నేను భయపడతా చేయాలా, ఏం చేయాలని చిన్న కన్ఫ్యూజన్లో నేనే ఉండేవాడిని. చెప్తే ఆయన బాగా హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోయారు. క్లారిటీగా ఉన్నాడు, ఫస్ట్ ఈ సబ్జెక్ట్ మీద అతను క్లారిటీగా ఉన్నాడు కాబట్టి అనుకున్న టైంలో ఫినిష్ చేయగలిగాం. చాలా హ్యాపీ నాకు, ఎందుకంటే మంచి ప్రొడ్యూసర్స్ దొరకడం మెయిన్ ఇంపార్టెంట్. ప్రొడ్యూసర్స్ కదా, సినిమాని ప్రొడ్యూసర్స్ కూడా అనుకున్న టైంలో చేయడం అనేది కూడా ప్రొడ్యూసర్స్ ఇది. సో నాగేశ్వర రెడ్డి గారి మీద అంత కాన్ఫిడెన్స్ నాకు ముందు నుంచి ఉంది. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ చెప్పిన తర్వాత, ఎప్పుడైతే సెట్లోకి అడుగు పెట్టిన తర్వాత నేను బిల్కప్పుడు వచ్చి చేసుకుంటా, హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఎప్పుడు మీరు రామ్ గోవింద్ కదా, మీ పని మీరు చూస్తాను, మీతో చేసినప్పుడు